ఇది ఇలా ఉంటే మరొక వైపు చిన్నారి తండ్రిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ ఏదైతుందో ఆ కేసులో అటు జీపీఎస్ ట్రాకర్స్తో వెతికిన ఏదైతే ఆ పామాయిల్ తోట ఉందో ఆ తోటను మొత్తం జల్లెడబట్టినప్పటికీ, ఆ ఫెన్సింగ్ దాటుకొని కొండ ప్రాంతంలో వెతికినప్పటికీ, ఆ పెంపుడు కుక్కతో ట్రాకర్ని పెట్టి చూసినప్పటికీ, డ్రోన్ల సహాయంతో వాళ్ళు జల్లెడ పట్టినప్పటికీ పాప ఆచూకీ లభించకపోవడంతో ప్లాన్ బిని అమలు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఎస్, ప్రస్తుతం ప్లాన్ ఏ ఒకవైపు కొనసాగుతుంది గాలింపు చర్యలు. దాంతో పాటుగా ప్లాన్ బిని అమలు చేశారు పోలీసులు. ప్లాన్ బిలో కుటుంబ సభ్యుడు అయినటువంటి ఆ జాహ్నవి జ్ఞానేశ్వరి చిన్నారి తండ్రిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో చిన్నారి తండ్రి ఉన్నారు. అయితే విచారిస్తున్నారు. పాప కిడ్నాప్ అయిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి పోలీసులు ఆరా తీస్తున్నారు. పాప కిడ్నాప్ అయిన టైంలో మీరు ఏం చేశారు, ఆ టైంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు, కిడ్నాప్ ఏదైతే మిస్సింగ్ అయిపోయిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు, తండ్రి ఎక్కడ ఉన్నారు, తల్లి ఎక్కడ ఉంది, సో పాప మిస్సింగ్ అయినట్టుగా మీకు ఏ టైంలో తెలిసిందని చెప్పేసి తండ్రిని విచారిస్తున్నారు. మీరు మిస్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ సెకండ్ మీరు ఏం చేశారు అని చెప్పేసి ప్రస్తుతం తండ్రిని ప్రశ్నిస్తున్నారు, విచారిస్తున్నారు. ఏ టైంలో మీరు పోలీసులకి కంప్లైంట్ చేశారు, పాప మిస్సింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే పాప ఆచూకీ లభించలేదని తెలిసిందో, పాప మిస్సింగ్ అయిపోయిందని తెలిసిందో, తెలిసిన తర్వాత ఎన్ని సెకండ్లకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని గంటలకి మీరు పోలీసులకు సమాచారం అందించారనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతం చిన్నారి తండ్రిని పోలీసులు అడుగుతున్నారు. మీకు గతంలో మీ కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి సారథిస్తున్నారు. మీకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏమైనా గొడవలు ఏమైనా జరిగాయా, వారితో ఏదైనా కలహాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం ఆ తండ్రిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గతంలో ఏదైనా ఇష్యూ పైన గొడవలు అయ్యాయా, అటు తల్లికి కానీ తండ్రికి కానీ ఏదైనా విషయంలో మీకు బయట ఎవరితోనైనా పగల్ లాంటి, కక్ష లాంటి ఏమైనా, కోపాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, గతంలో ఏమైనా గొడవలకు దిగినటువంటి సంఘటనలు ఉన్నాయా, కేసులు కూడా ఏమైనా మీరు ఎవరిపైన పెట్టడం, మీపైన వేరే వాళ్ళు పెట్టడం ఏమైనా జరిగాయా అనే దానిపైన ప్రస్తుతం ఆ చిన్నారి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నారు. ఎందుకంటే ప్లాన్ ఏలో వాళ్ళకు అసలు 6 రోజులుగా ఇంత సాంకేతికంగా, ఇంత టెక్నాలజీ పెట్టుకొని 6 రోజులుగా వెతుకుతున్నప్పటికీ పాప ఆచూకీ లభించలేదు. సో ఈ నేపథ్యంలో ప్లాన్ బిని అమలు చేశారు పోలీసులు. ప్లాన్ బిలో ప్రస్తుతం ఆ చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో ఆ విచారణలో మరి దాన్ని బట్టి, ఆ తండ్రి చెప్పినటువంటి మాటలు బట్టి ఆ విచారణను, ఆ ఇన్వెస్టిగేషన్ని, ఆ గాలింపు చర్యలని ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని ఇంకా మరింత వేగవంతం, మరింత ఆ కోణంలో ఆ తండ్రి చెప్పేటువంటి సమాధానం బట్టి వారు ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన అవకాశం ఉంది. వాళ్ళు ఆ రకంగా ముందు అడిగే విషయంలో అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం తల్లి కానీ తండ్రి కానీ చెప్తుంది ఒకటే, మాకు తెలిసి ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ తల్లి చెప్పిన మాటలు ఏంటంటే, గతంలో ఒక కారు విషయంలో ఆ చిన్నారి తండ్రికి వేరే వాళ్ళ మధ్య గొడవలు జరిగాయని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉంది. మరి వారు ఏమైనా చేసి ఉంటారేమో అని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉంది. మరొక పరంగా ఆ పామాయిల్ తోట దాటిన తర్వాత ఆ పిక్కల తోట, జీడి పిక్కల తోట అని చెప్పేసి ఒక పిక్కల తోట ఉంటుందట. మరి ఆ పిక్కల తోటలో ఉన్నటువంటి కూలీలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏమైనా సిబ్బంది పాపను అపహరించారా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతోపాటుగా మరెవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైతే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నారో తల్లిదండ్రులకి, వారితో ఏమైనా పగా కక్షలు ఉంటే ఆ రకంగా ఏమైనా వారు కిడ్నాప్ చేశారా అని చెప్పేసి ఆ రకంగా కూడా వాళ్ళు ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు, విచారిస్తున్నారు. ఆ రకంగా కూడా వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మరి పాపని ఇప్పుడు 6 రోజులు అవుతుంది. సో పామాయిల్ తోట అనేది 70 ఎకరాల మధ్యలో ఉంటుంది. 70 ఎకరాలు దాటితే ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ దాటి ముందుకు వెళ్ళే అవకాశం పాప వెళ్ళలేదంట. అక్కడ స్థానిక ఎంఆర్ఓ చెప్పిండు. మరి ఒకవేళ ఫెన్సింగ్ దాటిపోయినా కూడా, సరే అంత చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా, 3 సంవత్సరాల బిడ్డ అయినప్పటికీ కూడా ఫెన్సింగ్ దాటే అవకాశం లేదు. మనమే దాటాలంటే చాలా కష్టం. మరి అలాంటిది ఆ చిన్న బిడ్డ ఫెన్సింగ్ దాటి ఎలా వెళ్ళింది? ఒకవేళ వెళ్ళింది అనుకుంటాం, వెళితే అక్కడ కొండ ప్రాంతం ఉంటుంది. సరే ఆ కొండ ప్రాంతంలో నక్కలు సంచరిస్తాయట. సరే
మనం మాట్లాడద్దు. సరే నక్క దాడి చేసింది అనుకుందాం, దేవుడి దయ వల్ల అలాంటిది ఏం జరగద్దు, అలాంటిది జరగద్దు అని చెప్పేసి మనం కోరుకుంటాం. ఒకవేళ అలా జరిగినా కూడా మరి అక్కడ పాప ఆనవాళ్ళు మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మరి అట్లాంటివి కూడా ఏం లేవు, పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ కనిపిస్తలేదు. సో మరి ఇప్పుడు ఏమైంది, మరి పాప ఎక్కడున్నట్టు పాప అనే దానిపైన పోలీసులు అయితే చాలా అంటే చాలా ఒక సవాల్గా తీసుకున్నారు ఈ కేసుని. ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు, పాప తప్పిపోతే ఖచ్చితంగా 6 రోజుల్లో మనకు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. సో కిడ్నాప్ చేశారు కాబట్టి పాప దొరకలేదు. మరి కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది, కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది అంటే వీరికి కుటుంబ సభ్యులకు ఎవరిదైనా బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, వేరే వాళ్ళతో గతంలో పగలు కక్షలు ఉంటే, గొడవ ఉంటే ఆ రకంగా కిడ్నాప్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా బయట కూలీలు కావచ్చు, వలస కూలీలు వచ్చినటువంటి అవకాశం ఉంటే వారు ఏమైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా పోలీసులు అయితే చూస్తారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి తప్పిపోయి 6 రోజులు కావస్తుంది. 6 రోజులుగా నీళ్లు లేకుండా, తిండి తినకుండా చిన్నారి జాహ్నవి ఎక్కడ ఉంది, అసలు క్షేమంగా ఉందా? క్షేమంగా ఉంటే మరి ఎక్కడ ఉంది? కిడ్నాప్ చేస్తారా? మరి కిడ్నాప్ చేస్తే ఎవరు చేస్తారు? మరి ఏదైనా అటవీ మృగాలు ఏమైనా దాడి చేశాయా? దాడి చేస్తే అక్కడ దాడి చేసినటువంటి ఆనవాళ్ళు కనిపించాలి, మరి అవి కూడా ఏం కనిపిస్తలేదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం చిన్నారి కేసు రోజు రోజుకు ఒక ట్విస్ట్ మలుపులు అయితే చూస్తూ ఉన్నాం. సరే ఏది ఏమైనప్పుడు కూడా చివరిగా మనం కోరుకున్నది ఒకటే, చిన్నారి పాప జాహ్నవి నవ్వుతూ వెనక్కి తిరిగి రావాలి, నవ్వుతూ తన తల్లి ఒడిలో కూర్చొని ఆడుకోవాలి, తన తండ్రితో బండిపైన తిరుగుతూ ఉండాలి, తన నానమ్మతో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. సో ఎప్పుడైతే ఏ విధంగా అయితే పరిగెడుతూ ఇంటి నుండి తప్పిపోయిందో అదే తరహాలో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఒడిలో కూర్చోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. చిన్నారి జాహ్నవి క్షేమంగా రావాలి, సురక్షితంగా ఉండాలి. ఎంతోమంది దేవుళ్ళను వేడుకుంటున్నారు. ఆ తల్లి ఏదైతే ఏడుస్తూ ఉందో ఆ తల్లి తరహాలోనే ఎంతోమందికి కూడా జాహ్నవి ప్రస్తుతం కనెక్ట్ అయిపోయింది. ఆ చిన్నారి ఆరోగ్యం గురించి, క్షేమం గురించి 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ప్రస్తుతం వేడుకుంటున్నారు. మరి చూద్దాం పాప కేసు విషయంలో ఏమవుతుందో. సో మీరు కూడా పాపని సురక్షితంగా క్షేమంగా రావాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి.